సోషల్ మీడియాని ఉపయోగించే ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ మూర్తి పేరు తెలియకుండా ఉండదు. తన రివ్యూస్ తో ఇంటర్వ్యూస్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు ఈయనదే. ఈయన చేసే కొన్ని ఇంటర్వ్యూస్ తీవ్రమైన వివాదాలకు కూడా దారితీసిన ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బందులో కూడా పడ్డారు. ఇక యూత్ ఆడియన్స్ అయితే ఈయన్ని వేరే లెవెల్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈయన కనిపించినప్పుడల్లా తాత వచ్చాడే పాటని ఉపయోగిస్తూ ఉంటారు నెటిజన్స్. సినీ నిర్మాతలు కూడా తమ సినిమాకు కావాల్సిన రీచ్ రావడం కోసం మూర్తితో ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతటి పాపులర్ ఈయన. అయితే రీసెంట్ గా ఆయన మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ చేయడం ఈయన్ని సమస్యలోకి నెట్టేసింది. ఆమె ప్రధాన పాత్రలో దక్ష అనే చిత్రం చేసింది. సినీ నటి మంచు లక్ష్మిపై ఇంటర్వ్యూలో అనుచిత ప్రశ్నలు అడిగిన సీనియర్ జర్నలిస్ట్ విఎస్ఆర్ మూర్తి చివరికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో ఆమె దుస్తులపై వ్యాఖ్యానించడం వివాదానికి దారితీస్తుంది. మంచు లక్ష్మి వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కి ఫిర్యాదు చేస్తూ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. 3 వారాల తర్వాత మూర్తి లేఖ, వీడియో ద్వారా క్షమాపణ తెలిపారు. నేపై మంచు లక్ష్మి స్పందిస్తూ, నాకు కావాల్సింది నిజమైన క్షమాపణ మాత్రమే. నా కోసం నేనే నిలబడకపోతే నా కోసం ఎవరు నిలబడరని నమ్ముతున్నాను. మహిళల స్వరం నిశ్శబ్దం కాకుండా ఉండాలి అని అన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మంచు లక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఘటన మహిళల గౌరవం, మీడియా బాధ్యతపై చర్చకు దారితీస్తోంది. శ్రీమతి మంచు లక్ష్మి గారికి నేను మీతో చేసిన ఇంటర్వ్యూలో నేను అడిగిన ఒక ప్రశ్న మీకు మనస్తాపం కలిగించి బాధ కలిగించిందని నాకు తెలిసింది. ఈ మేరకు యూనియన్ ద్వారా నాకు సమాచారం అందింది. ఈ ప్రశ్న, దాని పూర్వపరాలు, ముందు వెనక్లు, దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు. నేను ఎవరిని బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి, మీరు బాధపడ్డారని తెలిసింది కాబట్టి మీకు నేను బేసరిగా క్షమాపణ చెప్తున్నాను. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని ఆశిస్తున్నాను.